ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండే నియోజకవర్గం, చేనేత ఎక్కువ ఉండే నియోజకవర్గం. ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే, అన్ని విధాలా ఆలోచించి కార్యక్రమాలు చేపడితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందులో మీకు ఇంకొక పక్క చూస్తే ఈ నియోజకవర్గం ఇప్పుడు రాజధానిలో భాగం. అందుకే మొన్న ఏదైతే స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా చేయమని చెప్పి ప్రోత్సహించాం. దానికి కూడా ముందుకొచ్చి అవి కూడా చేస్తున్నారు. ఇంకో పక్కన నర్చర్ కూడా నేను అందరు ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నాను, ప్రజలకు అందుబాటులో మీరు ఉండాలి. మీకు ఓట్లేసి వాళ్ళు గెలిపించారు, మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రజల ఆదరణ పొందాలి. అప్పుడే మీరు పనులు చేయడమే కాదు, ప్రజలకు చేసిన పనులు చెప్పి ఎప్పటికప్పుడు నర్చర్ చేయాలని చెప్పాను. చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా నేను చూస్తే లోకేష్ అయితే ఒక్క అడుగు ముందుకేసి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ నామినేట్ పదవుల్లో కూడా నేతలకు తగిన గౌరవం దొరికింది. పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్దయ్య ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు, నమ్ముకున్నాడు, పెద్ద మనిషి, అందుకే పార్టీ గౌరవించాం. నేను కష్టపడేది పేద ప్రజల కోసం. మీకందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు చేశాను, 6,000 రూపాయలు దివ్యాంగులకు చేశాను, కిడ్నీ పేషెంట్లుంటే 10,000 ఇచ్చాను.